అందరికీ నమస్కారం. నిద్రా క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 22వ తారీఖు జనవరి 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు ఉత్తరాయణం బుధవారం. ఈరోజు తిథి అష్టమి మధ్యాహ్నం 1:17 వరకు. తదుపరి నవమి. ఈరోజు నక్షత్రం స్వాతి రాత్రి 1:03 వరకు. తదుపరి విశాఖ. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన స్థానచలన సూచనలు ఉన్నవి. ప్రారంభించిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధన వ్యవహారాలు కలిసి వస్తాయి. ప్రయాణాలలో లాభసాటిగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. పితృవర్గీయుల నుండి ధన సహాయం అందుతుంది. భూ క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. దూర ప్రాంతాల బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట ఏర్పడిన చికాకులు కొంతవరకు తొలగుతాయి. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వాహనాల ప్రయాణాలలో తొందరపాటు పనిచేయదు. తదుపరి కర్కాటక రాశి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. నూతన పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. తదుపరి సింహరాశి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలలో మందకొడిగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. తదుపరి కన్యరాశి. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. బంధువులతో గృహమున ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. కీలక విషయాలలో సొంత నిర్ణయాలు చేయటం శ్రేయస్కరం. తదుపరి తులారాశి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. భూ క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు అందుతాయి. తదుపరి వృశ్చిక రాశి. నూతన మిత్రుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. సోదరులతో భూ వివాదాలు తీరి ఒప్పందాలు కుదురుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. తదుపరి ధనస్సు రాశి. ఉద్యోగాలలో అధికారులతో ఉన్న వివాదాలు సమసిపోతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో ధైర్యంగా ముందుకు సాగుతారు. బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. తదుపరి మకర రాశి. నిరుద్యోగుల ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. జీవిత భాగస్వామి సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఎదురైన సమస్యలు రాజీ అవుతాయి. తదుపరి కుంభరాశి. వ్యాపారాలలో విశేషమైన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైన సన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారం అందుకుంటారు. తదుపరి మీనరాశి. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి కలుగుతుంది. వివాదాలకు సంబంధించి దూర ప్రాంత బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది.